హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. కార్ ఎందుకురా మధ్యలో ఆపుతారు? కార్ నడపడం కూడా రాదా? రే ముచ్చుకురా. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అంతా నేను కూడా బాగానే ఉన్నాను. అంతా పర్లేదు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికి చిన్న చిన్నవి ఉంటాయి. ఎప్పుడు ఒక చిన్న స్మైల్ చాలు, మనము హ్యాపీ ఫీల్ అవ్వడానికి. ఒక స్మైల్ చాలు, ఫేస్ లో ఒక గ్లో. అరే రే, తొందరగా నడక్క క్యాట్ వాక్ చేస్తా అవుతాను సరదా. సో గ్యాస్, యాక్చువల్లీ నేను ఇక్కడ వ్లాగ్స్ తీయడము, సో తిరుపతి ప్లాన్లు అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్లాగ్ తీస్తుంటే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎంత కొత్తగా అనిపిస్తుంది అంటే అంత కొత్తగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు మంచిగా నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరూ, ఇక్కడ లోకల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను బ్రో హాయ్ బ్రో అని చెప్పి చాలా మంది పలకరిస్తారు. నన్ను చాలా మంది అయితే గుర్తిస్తున్నారు. అయితే నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దానివల్ల నాకు కూడా ఒక చిన్న మోటివేషన్ ఏంటిదంటే, డైరెక్ట్ పాయింట్ చెప్తాం. ఒక చిన్న రైడ్ కొడుతున్నా. ఈ రైడ్ లో మీకు ఒక చిన్న మూమెంట్ మీతో కొద్దిగా మాట్లాడే ఏంటిదంటే, శ్రీశైలం వెళ్దాము అని అనుకుంటున్నాం. మరి ఏమంటారు మీరు? నేనైతే శ్రీశైలం వెళ్దామని అనుకుంటున్నాను. కాశీ అనుకున్నా, కాశీకి టైం పట్టేటట్టుంది. కాశీకి రాసి పెట్టుంటేనే పోగలుగుతాం అనుకుంటా. కాశీకి రాసి పెట్టుంటేనే వెళ్ళగలుగుతాం అనుకుంటా. నార్మల్గా అయితే వెళ్ళలేము అనుకుంటా. దేవుడు అంటే మన శివుడు ఆజ్ఞ లేనిది, మనం అసలు ఆయన పలకరింపు లేనిది మనం వెళ్ళలేమని అనిపిస్తుంది. సో ఇక్కడ దగ్గర శ్రీశైలం ఉంది కాబట్టి దానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటా. ఎందుకంటే దేవుడు ఎక్కడైనా, మన శివుడు ఎక్కడైనా ఉంటాడు. మన శివుడి గురించి తెలిసేది ఎక్కడైనా ఉంటాడు. మ్యాటర్ అది. సో శ్రీశైలం వెళ్దామని అనుకుంటున్నాను. దాంతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది శ్రీశైలం వెళ్దాము అని అంటున్నారు. శ్రీశైలము మేబీ ఈ మంత్ లో ఫినిష్ చేయొచ్చు. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 9. మేబీ ఒక 20 to 20 లోపు ఈ మంత్ గ్యాప్ లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నా. నేను వెళ్ళచ్చు అని ఉంది, కంపల్సరీ వెళ్తా. హరివాడు రేపు ఆకలిగా ఆడు ఫోన్ యూజ్ చేస్తుండే రోడ్ల మీద. అరే రోడ్ చూసి నడువురా ఆయన. ఆడ చూస్తుంటే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న బ్రో నవ్వుతుండు. ఆడేలా ఇట్లా సమ్మగా నడుచుకుని పోతుండు, ఫోన్ పట్టుకుని పోతుండే. నేను ఎనుకున్నా చూడకపోతుండే, నేను గుర్తుకాని పరిస్థితి ఏంది. అరే ఆయన జర భయ్యా ఫోన్ యూజ్ చేస్తే కాల్ నడపకపోయా. అయితే శ్రీశైలం వెళ్దామను అని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ వెళ్ళొచ్చు. ఇప్పుడు చిన్న రైడ్ అయితే కొడుతున్నా. అది కూడా ఒక బ్రదర్ కి హెల్ప్ కావాలంటే వెళ్తున్నా. హెల్ప్ చేసేది మనం చెప్పుకోదు కాబట్టి భయ్యా సేఫ్ కాదు. అండ్ అంటే హెల్ప్ చేసేది కూడా చూపించుకోవద్దు, చెప్పుకోవద్దు అని అంటారు అని పక్క పెడితే నాకైతే అట్లా నచ్చదు. హెల్ప్ చేసి మనం చూపించుకోవడం అది వద్దు మనకు. సో నేను అందుకే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కూడా చిన్న సిస్టమ్ ల్యాప్టాప్ ఉంది. సో దాన్ని చిన్నగా ఎడిటింగ్ చేసుకొని వాడు కూడా కొద్దిగా ఎడిటింగ్ చేసి ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. దానివల్ల నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే నాకు కూడా వర్క్ అవుతుంది, వాడు కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే మాకు నేను నేర్పిస్తాను కాబట్టి ఇంకా బెస్ట్ అయిపోతుంది అట్లా అని. ఇంకేంటి మరి విశేషాలు? ఈ వీకెండ్స్ ప్లాన్స్ ఏమైనా మేము ఉంటే ఒకవేళ కామెంట్ చేయండి. పప్పుగా, లేకపోతే బారా, లేకపోతే టెంపుల్సా, లేకపోతే వీకెండ్స్ ప్లాన్ బయటికి ఎక్కడికైనా టూర్ ఏమైనా ఉందా, లేకపోతే ఎక్సెట్రా ప్లాన్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మీరైతే కామెంట్ లో చెప్పండి. అండ్ మాది అంతా సుచిత్ర సర్కిల్. ఎప్పుడు లేని సరి మధ్యాహ్నం ఏందో ఫస్ట్ టైం చూస్తున్నా. అక్కడ ముందర సర్కిల్ దగ్గర ఒక్కసారి ఆగిపోతే మొత్తం ఏంటో చాలా వరకు ఎండలో ఉండి కలెక్టర్లు పెట్టుకుంటుండు వాడు. ఏం చెప్పాలి, ఓవర్ వాడలేదు. గల్లీ మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తున్నా కదా, మొత్తం గల్లీ ఉంది. ఆంటీ జరా ఇంకొంచెం ముందుకు వచ్చుంటే నేను మీకు గుద్దేవాడిని, కానీ ఇప్పుడు గుద్దలేదు. సో గాయస్, ఇప్పుడు ప్రస్తుతం నేను అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నందుకే నేను ఇటు సైడ్ వచ్చా. మొత్తం గల్లీ అంతా ఇంత చండాలంగా ఉన్నాయండి రా.
చండాలమా చండాలమా త్రిపురపు గల్లీలు ఉన్నాయి కదా. అమ్మ, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయంటారా బాబు. డౌన్ తీస్తే చాలు ఇంకో స్పీడ్ బ్రేకర్. ఓరే అమ్మ. ఎట్లా ఎట్లా మనం ఎదగాలి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఈ గల్లీలో నుంచే దాటాలి కదా రా నాయన. గల్లీలో చక్కగా లేకపోతే ఇంకేం ఎదుగుతాం. ఏం కాకా తిన్నావా? ఆ, కాకా తిన్నాడంట. ఇక మనమే తినలేదు, మనం పోయి తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్ నుంచి కప్పి కూడా ఇందాక చెప్పాను కదా, ఈ పెద్ద కంటైనరే మనకు అక్కడ జామ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఇలా ఇంత పెద్ద కంటైనర్లు ఇంత అన్ని ఇక్కడ చూస్తుంటే మొత్తం పెద్ద మా ఖరాబు. పిల్లలని ఇట్లా నడిపిస్తారు. ఓ చిన్న బాబు ఇలా ఉంటాడు, వాడేమో ఏం చేస్తాడు, సడన్ గా ఇట్లా ఉరికొస్తాడు, మన బాంబాయిన పట్టి తగులుతాడు. వాళ్ళకి అలా బోదిబో ఉరుతారు. చిన్న పిల్లని పట్టుకొని నడవస్తు. సో ఇక్కడ గల్లీ నీట్గా ఉంది, చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే పర్లేదు, బాగుంది అని చెప్పుకోవడానికి. ఇక్కడ చెట్లు బాగున్నాయి కానీ బిల్డింగ్లు ఒకటి మీద ఒకటి కొట్టుకుంటూ కట్టుకున్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి బిల్డింగ్లు ఒకటే ఒకటే హైట్, ఇంకొకటే కొట్టుకోవడాలు. మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నట్టు మన దోస్తు వెయిట్ చేస్తుండు.